శుభోదయం పిల్లలు. ఈరోజు మనము వర్ణమాలలోని అచ్చుల గురించి తెలుసుకుందాము. అచ్చులు మొత్తం 16. అచ్చులను ఇంకా ఏమంటారు? ఇంకో పేర్లు వాటికి స్వరాలు, ప్రాణములు. స్వరాలు అంటే స్వతంత్రంగా పలికే వాటిని స్వరాలు అంటారు. ప్రాణములు అంటే భాషకు ప్రాణం పోసేవి మరియు హల్లులకు ప్రాణం పోసేవి. ప్రతి హల్లు కూడా అచ్చుతోనే ఏర్పడుతుంది. అచ్చు లేకుండా హల్లు ఏర్పడదు. సరే, అచ్చులు ఏమేంటివో చూద్దాం. అచ్చులు 16 అనుకున్నాం కదా, అవి ఉన్నాయా చూద్దాం. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లుల్లు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఇవన్నీ అచ్చులు. సరే, ఇక్కడ అ, ఆ, అ, ఆ వీటిని కంఠ్యాలు అంటారు. ఈ జంటని తాళవ్యాలు అంటారు. ఇప్పుడు కంఠ్యాలు అంటే కంఠంతో పలికే వాటిని కంఠ్యాలు, తాళవ్యాలు. ఈ వీటిని తాళవ్యాలు అంటారు. ఓష్యాలు, ఊలను ఓష్యాలు అంటారు. రు ఈ రెండు జంటని మూర్ధన్యాలు అంటారు. లు దంత్యాలు, వీటిని దంత్యాలు అంటారు. ఏ, ఐ ఈ మూడిటిని కంఠ తాళవ్యాలు అంటారు. ఇలా ప్రతి అక్షరానికి చాలా పేర్లు ఉన్నాయి. ఓ, ఔ కంఠ్యోష్ట్యాలు, వీటిని కంఠ్యోష్ట్యాలు అంటారు. ఈ ఆలు ఉన్నాయి కదా, వీటిలో ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఓ వీటిని అన్నింటినీ మళ్ళీ హ్రస్వాలు అంటారు. హ్రస్వాలు మొత్తం ఎన్ని? 7. ఇలా దీర్ఘంగా పలికేవి ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఓ ఇవన్నీ దీర్ఘాక్షరాలు అంటారు. ప్లుతాలు ఏ, ఓ ఇక్కడ ఏ దీర్ఘాలు ఏ, ఓ వీటిని ప్లుతాలు అంటారు. మరియు ఇంకా ఏ, ఓ వీటిని వక్రములు అంటారు. ఐ, ఔ ఇవి మిక్కిలి వంకరగా ఉన్నాయి కాబట్టి వీటిని వక్రతమములు అంటారు. ఈ ఐ, ఔ అక్షరాలు ఎలా ఏర్పడతాయంటే అ ప్లస్ ఈ, ఆ, ఈ, ఐ ఇలా ఏర్పడతాయి. ఐ అనే అక్షరం ఇలా సంయుక్త అక్షరం. ఇది అ ప్లస్ ఊ, ఆ, ఊ, ఔ ఇలా ఔ అనే అక్షరము ఇలా అచ్చుతో ఏర్పడుతుంది. తెలుగు భాషలో ప్రతి పదం కూడా అచ్చులతో అంతమవుతుంది. కావున దీన్ని ఏమంటారు? అజంతా భాష. సరే, ఇవన్నీ అచ్చులకు సంబంధించిన వివరణ. అర్థమైందా పిల్లలు అందరికీ? సరే, ఇప్పుడు ఇది డిఎస్సి మరియు సెట్, నెట్ ఇలా తెలుగుకు సంబంధించిన పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కూడా ఈ వివరణ చాలా ఉపయోగపడుతుంది. గమనించగలరు. ధన్యవాదాలు.